సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. నాగాభరణములని పాముల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్నవాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పాముని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది. మింగితే గర్భధారణ చేస్తుంది తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను, భౌతిక సంపర్కం లేనివాడిని, ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక మయూర వాహనం మీద ఉంటాడు. మబ్బు కనపడితే నృత్యం చేస్తుంది నెమలి. ఏది నల్ల మబ్బు? భక్తుడు, పరమభక్తుడైన వాడు కనపడితే తాను నృత్యం చేస్తాడు, తాను సంతోషపడిపోతాడు. అంతటి దయార్ద్ర హృదయుడు, అంతటి కారుణ్యమూర్తి. ఆయన కనపడితే భక్తుడు నాట్యం చేయడం కాదు, భక్తుడు కనపడితే ఆయన నాట్యం చేస్తాడు. అంతటి కరుణామూర్తి. ఇది చెప్పడానికి మయూరవాహనం మీద ఉంటాడు, కాలస్వరూపి ఆయన. అందుకే నెమలి మీద ఉంటాడు. నెమలికి పింఛం విప్పే అలవాటు ఉంటుంది, పింఛాన్ని ముడిచే అలవాటు ఉంటుంది. కాలము ఋతువులుగా విచ్చుకుంటుంది, 6 ఋతువులుగా విచ్చుకుంటుంది. అందుకని షడాననుడు 6 ముఖములతో ఉంటాడు. 6 ఋతువులుగా విచ్చుకోకపోతే జీవకోటికి సృష్టి స్థితి లయములు ఉండవు. మీరు చూస్తున్నారు కదా, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు, తరువాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, తర్వాత మళ్ళీ వసంత ఋతువు. 6 ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఋతువు మారకపోతే కాలంలో మాసముల యందు ఋతువు రాలేదనుకోండి, సృష్టి నిలబడదు. కాలస్వరూపంగా ఋతుధర్మంగా పోషిస్తాడు. ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అని విష్ణువుకి పేరు. ఋతురూపంగా మారాలి. ఋతురూపంగా అంటే వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆహ్లాదంగా ఉండాలి, గ్రీష్మం వచ్చేటప్పటికి తాపం కలగాలి, విపరీతమైన వేడి పుట్టాలి. అప్పుడు దోమలు ఈగలు పెరిగినవన్నీ చచ్చిపోతాయి. ఆ తరువాత వర్షం పడాలి, నామరూపాలు లేనివన్నీ నామరూపాలు అవ్వాలి. అప్పటి వరకు భూమిలో పడిపోయిన సీతాఫలం గింజ చెట్టు అవ్వాలి. వర్షం పడితే తప్ప నామరూపాత్మకంగా జగత్తు పెరగదు మళ్ళీ. ఆ తర్వాత వచ్చేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో పండు వెన్నెల కాయాలి. పండు వెన్నెల కాసి నేలంతా మిట్టపల్లాలు మళ్ళీ పైకి తేలాలి, నీరంతా కూడా స్వచ్ఛమైపోవాలి. అమ్మవారి ఆరాధనలు లోకంలో విశేషంగా జరగాలి. రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. శారదాదేవిని ఉపాసన చేసి విద్యార్థులందరూ కూడా విద్యా సముపార్జన ప్రారంభం చెయ్యాలి. ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేసి ఉపాసనని మొదలు పెట్టాలి. అందుకే అటూ కాదు ఇటూ కాదు, మధ్యలో నక్షత్రంతో మొదలవుతాయి శారదా నవరాత్రులు. అసలు నిజానికి మొదలైన నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో మొదలైనటువంటివి ఏవున్నాయో దాంతో మొదలైనటువంటిది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం మొదట ఉండాలా? అటూ కాదు ఇటూ కాదు, 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటికి వెళ్ళింది. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.